Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నా పేరు ప్రియదర్శన్. సో మొన్నటి వరకు మనం ఒక వీడియో బాగా వైరల్ అవుతున్న వీడియో చూసాం, ఓడియమ్మ బంటే అని చెప్పి. ఈ 2 రోజుల నుంచి ఓడియమ్మ మల్లారెడ్డి ఎయిర్ సిటీ అని వింటున్నాం అనమాట. అంటే పాలమ్మినా పూలమ్మినా కాలేజీలు కట్టినా అంటూ ఏం మాట్లాడినా ఆ వ్యక్తి వైరల్ అవుతూనే ఉంటాడు. మార్కెట్లో మల్లారెడ్డి అనే పేరు ఒక బ్రాండ్ అనమాట. ఈరోజు మల్లారెడ్డి అలాంగ్ విత్ పొన్నం ప్రభాకర్ గారిని తీసుకొచ్చి, మన మినిస్టర్ని తీసుకొచ్చి, సో మల్లారెడ్డి ఎయిర్ సిటీ అనేది లాంచ్ చేశారంట. ఇది ఒక మినీ వరల్డ్ అంటున్నారు. అంటే ఎందుకంటే మిడిల్ క్లాస్ లో, అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు, లోయర్ మిడిల్ క్లాస్ కావచ్చు, ఇంకా లోయర్ క్లాస్ కావచ్చు, వీళ్ళందరికీ ఫ్లైట్ ఎక్కడం అనేది అందరికీ సాధ్యపడదు, కొంతమందికి మాత్రమే సాధ్యపడుతుంది. సో ప్రతి ఒక్కరిని ఫ్లైట్ ఎక్కించాలి అనే థీమ్ ఒకటి పెట్టుకుని ఫ్లైట్ థీమ్డ్ ఒక రెస్టారెంట్ తీసుకొచ్చాడు అనమాట, ఫ్లైట్ రెస్టారెంట్ అని. అది కూడా మనం ఫ్లైట్ ఎక్కగలిగితే ఎకానమీలో వెళ్తాం, బట్ ఇక్కడ ఫస్ట్ క్లాస్ అండ్ బిజినెస్ క్లాస్ ఎక్స్పీరియన్స్ ని మనకైతే ఫ్లైట్ లో చూపించబోతున్నారు. ఫ్లైట్ లో క్యాబిన్స్, ఆ రెస్టారెంట్, ఆ ఫుడ్, అదంతా ఎక్స్పీరియన్స్ చేయాలి మనం. చాలా మల్లారెడ్డి అంటే ఊరికే ఏదో అంత తోపు అయిపోలేదు, అంత బ్రాండ్ అయిపోలేదు. ఆయన మేధస్సు అంటే ఆయన మాస్టర్ మైండ్ అంతా ఇంత కాదు. సో ఇంకా దాంతోపాటు గో కార్టింగ్ ఉందంట. గో కార్టింగ్ యూత్ కి ఎంత పిచ్చి. F1 సినిమా వచ్చింది మొన్న, బ్రాడ్ ఫిట్ ది. అది వచ్చినప్పటి నుంచి ఫార్ములా 1 రేసింగ్ అంటే, కార్ రేసింగ్ అంటే పడి చచ్చిపోతున్నారు మన వాళ్ళు. బట్ మనం F1 రేస్ వరకు వెళ్ళలేం, కానీ గో కార్టింగ్ అయితే చేసే అవకాశం ఉంది కాబట్టి గో కార్టింగ్ రేస్ ఒకటి పెట్టారు. దాంతోపాటు హార్స్ రైడింగ్ కూడా ఉంది. సో ఎక్కువగా హార్స్ మీద ఎక్కి ఫొటోస్ తీయించుకోవడానికి, దానికి దీనికి. అండ్ మగధీర సినిమా నుంచి ఈ జనరేషన్ వాళ్ళకి హార్స్ అంటే పిచ్చెక్కిపోతూ ఉన్నారు. దాంతోపాటు కిడ్స్ ని టార్గెట్ చేయడానికి ప్లేయింగ్ ఏరైనా ఒకటి ఉంది, కిడ్స్ జోన్ ఒకటి ఉంది, ప్లేయింగ్ జోన్. అండ్ దాంతోపాటు లేక్ వ్యూ ఒక పాయింట్ ఉందంట. సో మనం గోవాలో బీచ్ వ్యూలో ఎలా అయితే కూర్చుని చిల్ అవుతూ డ్రింక్స్ తీసుకుంటూ, ఐ మీన్ ఫుడ్ తింటామో, సో ఇక్కడ కూడా అలాంటి రెస్టారెంట్, అలాంటి లేక్ వ్యూ రెస్టారెంట్స్ ఉన్నాయంట. సో ఇవన్నీ నిజమా కాదా? బికాస్ సోషల్ మీడియా మొత్తం ఇదే ట్రెండ్ అవుతుంది. బికాస్ మల్లారెడ్డి అనే పేరు ఒకటి ఉంటే చాలు, అది అలా పుష్ చేస్తూ యూట్యూబ్, సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని ఆల్గోరిథంలు ఆ పేరుకి అలా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. బట్ హైప్, ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అనేది ఈరోజు మనం చూద్దాం. నిజంగా వాళ్ళు చెప్పినంత లోపల ఉందా లేదా అనేది ఈరోజు ఈ మినీ. సో ఫైనల్లీ నేను కూడా ఫ్లైట్ ఎక్కబోతున్నాను అనమాట, మా మల్లారెడ్డి అన్న పుణ్యమా అంటూ. యాక్చువల్లీ నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసాం. సో బిఫోర్ దట్ ఈ ఇయర్లోనే 2025లోనే ఫ్లైట్ ఎక్కే ఛాన్స్ అయితే వచ్చింది. సో మనం టెర్మినల్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. సేమ్ టు సేమ్ అంటే మిడిల్ క్లాస్ వ్యక్తుల్లో చాలామంది ఇప్పటికీ ఫ్లైట్ ఎక్కని వాళ్ళు ఉన్నారు. మిడిల్ క్లాస్ కానీ, దిగు తరగతి అంటే కొంచెం కింద వాళ్ళు కానీ, కింద స్థాయి వాళ్ళు కానీ, ఇంకా ఫ్లైట్ ఎక్కని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోరిక పూర్తిగా నెరవేరబోతుంది అనమాట. సేమ్ టు సేమ్ ఫ్లైట్, రియల్ ఫ్లైట్ అక్కడ కనిపిస్తుంది కదా మీకు. బయట నుంచి ఎక్కడి నుంచో ఆల్మోస్ట్ ఒక 2 crores ఎంతో పెట్టి ఫ్లైట్ తెప్పించారంట. లోపల అంతా ఏమో దట్టు ఏంటంటే మీకు నార్మల్ క్లాస్లో వెళ్ళినట్టు కాదు, ఫస్ట్ క్లాస్, బిజినెస్, ఎకానమీ కాకుండా బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్లో ఎలా అయితే ఉంటాయో క్యాబిన్స్, ఫుడ్ తినే క్యాబిన్స్, ఆ స్టైల్లో లోపల అయితే అరేంజ్ చేశారనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇది టెర్మినల్లోకి అడుగుపెట్టి మనం బోర్డింగ్ పాస్ తీసుకోవాలంట. పదండి. సో ఇదే అనమాట టెర్మినల్లోకి అడుగు పెట్టాం. బోర్డింగ్ పాస్ ఇక్కడ తీసుకోవాలి. హైజీ సార్, గుడ్ ఈవినింగ్. సో నాకు అండ్ మా కెమెరామ్యాన్కి దోనో పర్సన్కి బోర్డింగ్ పాస్ चाहिए. థ్యాంక్ యూ. సో విత్ మై నేమ్ దర్శన్. సో 2 personsకి అనమాట బోర్డింగ్ పాస్. సో బోర్డింగ్ పాస్ తీసుకుని నేనైతే లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ మీరు ఫ్లైట్, ఐ మీన్ రెగ్యులర్గా ట్రావెల్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది, బోర్డింగ్ పాస్ తీసుకుని 1 hour 1.5 hour వెయిట్ చేయాలి. బట్ ఇక్కడ వెయిటింగ్ కూడా అవసరం లేదు. ఇమీడియట్గా బోర్డింగ్ పాస్ తీసుకున్న వెంటనే మీరు లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. హలో, యా, థ్యాంక్ యూ. సో ఎదురుగుండా ఫ్లైట్ అక్కడైతే కనిపిస్తుంది అనమాట. ఫ్లైట్ కనిపిస్తుంది కదా అని కంగారు పడక్కర్లేదు, వాళ్ళే వస్తారు ఇక్కడ వెహికల్లో వచ్చి మనల్ని పిక్ చేసుకుని ఆ ఫ్లైట్ పాయింట్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి మనల్ని ఫ్లైట్లోకి తీసుకెళ్తారు.
సో సీరియస్లీ ఫ్లైట్ ఎక్కినప్పుడు కూడా ఇంత రాజసం అయితే ఎవరు అనుభవించరు, ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా అయితే రెగ్యులర్గా ఎవరు ట్రావెల్ చేయరు. ఎందుకంటే ఎవరి టెన్షన్స్ అయితే వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే బేసికల్లీ ఈ హరీ బరీ లైఫ్, ఉరుకుల పరుగుల జీవితం కాబట్టి మీకు ఫ్లైట్ జర్నీ కూడా అంత ఉల్లాసంగా ఉత్సాహంగా అయితే ఎవరికి జరగదు. బట్ మన మల్లారెడ్డి అన్న అరేంజ్ చేసిన ఈ ఫ్లై హైదరాబాద్లో, ఈ ఎయిర్ సిటీలో ఖచ్చితంగా నిజంగా ఫ్లైట్ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఎక్కుతున్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఫైనల్లీ మనం ఫ్లైట్ ఫ్రంట్ వ్యూకి అయితే వచ్చేసాం. ఫ్రంట్ నుంచి మనకి ఫ్లైట్ కూడా కనిపిస్తుంది, చూసేద్దాం పదండి. స్టార్టింగ్ నుంచి చూస్తే ఎక్కడ కూడా అంటే కంప్లీట్ వాళ్ళు థీమ్ని, ఫ్లైట్ థీమ్ని ఫాలో అవుతున్నారు, ఎయిర్పోర్ట్ థీమ్ని అంతా ఫాలో అవుతున్నారు. మీరు బయట చూస్తే వాళ్ళందరూ ఎయిర్ హోస్టెస్ డ్రెస్సుల్లో కనిపిస్తున్నారు, ఇక్కడ లోపల కూడా పైలట్ డ్రెస్సుల్లో మనకు కనిపిస్తారంట ఈవెన్. అండ్ ఇక్కడ కూడా ఇక్కడ మనం డైరెక్ట్ రన్వే మీదకి డైరెక్ట్ వచ్చేయడానికి లేదు, అక్కడ నుంచి వెహికల్ వచ్చి డైరెక్ట్ ఫ్లైట్ దగ్గరికి తీసుకొస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం స్టెయిర్ కేస్ ద్వారా ఫ్లైట్ అయితే లేదు సార్, ఇదే ఫస్ట్ టైం. డైలీ ఎక్కుతున్నారు. సో ఏంటి ఇది బిజినెస్ క్లాస్ ఉంటాయి కదా, అంటే ఇలా ఇంత క్యాబిన్స్ అవి ఉండడం అనేది బిజినెస్ క్లాస్ కే ఉంటాయి. నాకు బిజినెస్ క్లాస్ ఇచ్చారు, ఇది చూసిన తర్వాత నేను కూడా మంచి బిజినెస్ మ్యాన్ అయితే బాగుండదని అనిపిస్తుంది. సో ఐ మీన్ ఈ తర్వాత ఎప్పుడైనా రియల్ గా ఫ్లైట్ ఎక్కాలని అనిపించిందా ఇది చూసిన తర్వాత? ఒకసారి ఎక్కడ అనిపిస్తుంది ఇప్పుడు. ఎవరన్నా మీ ఫ్రెండ్స్ గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, మీ రిలేటివ్స్ గానీ అడుగుతున్నారా ఇక్కడికి వస్తాం, మేము కూడా వస్తామని? అవును, చాలా మంది అడుగుతారు, బాగుంది రెస్టారెంట్. చాలా ఇప్పుడు న్యూస్ చాలా వెళ్ళింది కదా సార్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ గానీ అన్ని ఇట్లా పోయినాయి కదా, చాలా మంది అడుగుతారు మేము ఇక్కడికి వస్తామని. నేను చెప్పిన రండి, చాలా బాగుంది ఫుడ్ గానీ అన్ని గానీ చాలా బాగుంది అని చెప్పిన. నీట్నెస్, నేను ఇక్కడనే జాబ్ చేస్తున్నా అంటే చాలా. మీ ఫ్రెండ్స్ ని, మీ ఫ్యామిలీ మెంబర్స్? లేదు సార్, వస్తున్నారు ఇప్పుడు, వస్తాను. స్టార్ట్ అయింది కదా ఇప్పుడు, 5 days అవుతుంది కదా, వస్తాను. ఏమన్నా తెలుసా మీకు ఫ్లైట్ గురించి? ఎక్కడ నుంచి తీసుకొచ్చారు ఏంటి? నాకు తెలిసి కేరళ సార్, కేరళ నుంచి వచ్చింది. ఆల్మోస్ట్ ఇది క్రోర్స్ అయ్యిందంట కదా రియల్ ఫ్లైట్ ఎలా ఉంటుందో ఆ బాడీ అంతా చేంజ్ చేసి మొత్తం సీటర్ మొత్తం రియల్ ఫ్లైట్ కన్నా ఇదే బాగుంది సార్. నీట్నెస్, సెటప్, లైటింగ్స్ రియల్ ఫ్లైట్ ల కన్నా ఇదే చాలా లుక్ ఉంది. సో మీ వర్కింగ్ అవర్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి సార్? మా 10:30 నుంచి మళ్ళీ 4 కి క్లోజ్ అవుతుంది, మళ్ళీ 7 కి స్టార్ట్ అయితే మళ్ళీ 11 కి క్లోజ్ అయిపోతుంది. సో 3 hours ఎవ్రీ డే క్లోజింగ్ ఉంటుంది. 4 to 7. ఎందుకు 4 to 7 క్లోజింగ్? ఇప్పుడు క్లీనింగ్ గానీ అవన్నీ సెటప్స్ గానీ అవన్నీ ఉంటుంది సార్. ఓకే, క్లీన్ చేసి మళ్ళీ అప్పగించడానికి. సో ఇది మార్నింగ్ నుంచి అవైలబుల్ గా ఉంటుంది, లైక్ 12 నుంచి ఉంటుందా? ఆఫ్టర్నూన్ 12 నుంచి సార్. సో లంచ్, డిన్నర్. 12
12 నుంచి స్టార్ట్, 12 నుంచి మళ్ళీ 4 కి క్లోజ్ సార్. 4 నుంచి మళ్ళా 7 నుంచి మళ్ళీ లెవెల్ వరకు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 4 అయిపోతుందంటే క్లోజ్ చేసేస్తాం, మళ్ళీ 7 వరకు రీఓపెన్ చేయాలి. అది మొత్తం క్లీనింగ్ మొత్తం చేసుకోవాలి కదా అట్లా అని. సో అంటే నార్మల్లీ లంచ్ బ్రేక్ అనేది మనం బేసికల్లీ 12 to 2 మధ్యలో తింటాం, బట్ ఇక్కడ 4 వరకు కూడా వస్తున్నారా? 3 to 4 కూడా వస్తున్నారా? వస్తారు సార్. సో ఇప్పుడు 4 అవుతుంది, ఇంతమంది క్రౌడ్. 4:30, 5 కూడా అయిపోతుంది, వస్తూనే ఉంటారు. యా యా. అండ్ 7 తర్వాత ఎప్పటి వరకు ఉంటుంది? 12 వరకు ఉంటుందా? 12 కౌంట్ ని బట్టి సార్, కౌంట్ ని బట్టి. సో క్రౌడ్ వస్తూ ఉంటే చేస్తూనే ఉంటాం, ప్రొలాంగ్ చేస్తూ ఉంటాం. యా, నైస్ అండి, నైస్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి మీరు? ఒడిశా సార్. ఒడిశా. తెలుగు బాగా మాట్లాడుతున్నారు. ఓకే, మీరు నేను తెలుగు ఎక్కడామే అనుకున్నా, హైదరాబాద్ ఆమెమో అనుకున్నా. లేదు సార్, ఒడిశా అమ్మాయి. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో మామ, నేను బిజినెస్ క్లాస్లో ఫ్లైట్ ఎక్కా. మనకి జాతిరత్నాల సినిమాలో చెప్తా ఉంటాడు కదా మన హీరో, సో నేను తాజ్ బంజారాలో ఉన్నానని చెప్పి. సో నేను కూడా అలాగా మా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోవాలనిపిస్తుంది, ఫ్లైట్లో ఉన్నానని చెప్పి. సో బిజినెస్ క్లాస్ టికెట్ అయితే ఇచ్చారు, చూస్తున్నారు కదా. సో అండ్ చూడండి, విండో సీట్ నేను ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ చేయలేదు. చిన్న కథ కాదు మా ఇక్కడ నుంచి. టర్బైన్ కనిపిస్తుంది, రెక్కలు కనిపిస్తున్నాయి, సూపర్. యూజువల్లీ మనం వింటూ ఉంటాం ఒక 3 hours ఫ్లైట్ జర్నీకి యూజువల్లీ ఈ ఎయిర్పోర్ట్లో ఒక 1.5 hour, ఆ ఎయిర్పోర్ట్లో 1.5 hour, ఆల్మోస్ట్ ఒక 3 hours వెయిటింగ్ పీరియడ్ ఒకటి ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం ఒడియమ్మ ఫ్లాష్ మ్యాన్ అన్నట్టు వచ్చేసాం అనమాట. చిన్న కథ కాదు ఇది, వచ్చేసాం, సింపుల్గా వచ్చేసాం, ఫ్లైట్ ఎక్కేసాం. ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ని ఆల్రెడీ చేసేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. సో మనకి ఆల్మోస్ట్ అందరికీ ఫ్లైట్ ఎక్కే అంత వెసులుబాటు అది దొరకదు. కాబట్టి మీరు కూడా మీ పెద్దవాళ్ళని కానీ, ఇంట్లో పెద్దవాళ్ళని కానీ, పిల్లల్ని కానీ ఫ్లైట్ ఎక్కించాలనిపిస్తే ముందు అయితే తీసుకొచ్చి మన మల్లారెడ్డి ఎయిర్ సిటీలో ఈ ఫ్లై హైదరాబాద్ జోన్లో ఒక రెస్టారెంట్ పెట్టారు. కాబట్టి ఈ ఫ్లైట్ థీమ్ రెస్టారెంట్ పెట్టారు కాబట్టి ఇది కూడా బిజినెస్ క్లాస్ కాబట్టి తీసుకొచ్చేసి ముందు అయితే ఇక్కడ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ని ఒకసారి చూసేయండి, తర్వాత మళ్ళీ రియల్ ఫ్లైట్ ఎక్కుదాం. అండ్ ఇక్కడ ఒక షీట్ ఉంది కదా, సో మీరు ఎవరైనా కిడ్స్ని తీసుకొచ్చినా, లేదు మన యంగ్స్టర్స్ అంటే ఎవరైతే బాగా ఎనర్జెటిక్గా ఉంటారో వాళ్ళ కోసం ఇక్కడ ఒక పజిల్ ఉంది. అండ్ ఇక్కడ కూడా హౌ మెనీ సంథింగ్ చాలా పజిల్స్ ఉన్నాయన్నమాట. బోర్ కొట్టకుండా మీకు ఫుడ్ వచ్చేలోపు ఆ 5-10 minutes బోర్ కొట్టకుండా ఇక్కడైతే పజిల్స్ పెట్టారనమాట. మీ బ్రెయిన్కి పని పెట్టండి అని చెప్పి. సో వెనెవర్ మనం బ్రెయిన్కి పని పెట్టి ఆ 10 నిమిషాలు అలసిపోయిన తర్వాత ఫుడ్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళ థీమ్ అనమాట. సో ఇప్పటిదాకా ఎయిర్ హోస్టెస్ని చూసాం, బట్ ప్రతి ఫ్లైట్కి క్యాప్టెన్ ఉంటాడు కదా. సో మనతో పాటు కెప్టెన్ मनमोहन सिंह बिष्ट ఉన్నారన్నమాట. సో హీ ఈస్ ద వన్. हाय जी. सो आप कहाँ से? मैं उत्तराखंड देहरादून से सर. देहरादून से. आप मतलब पहले आपको ड्रीम है कैप्टन बना?
जिस फील्ड में काम कर रहे हो उसमें तो रहना पड़ता है। होटल लाइन में काम करे तो कैप्टन कैप्टन स्टार्टिंग होती। या सो होटल मैनेजमेंट किया आप? या 4 years। ठीक है। सो हाउ इज दिस मींस दिस एटमॉस्फेयर एंड Atmosphere is good. People guests coming, they liking the place, they like the environments, and the amenities are good. They enjoying the food. Mostly people come with their family and their relatives. They enjoy very well here. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ షార్ట్లీ మీన్స్ ఫుడ్ గురించి కానీ ఆర్ ఎల్స్ ద ఫీచర్స్ అండ్ ఆర్ ఎల్స్ అండ్ క్యాబిన్ గురించి కానీ? Like right now we are serving a small menu, but we are focusing on a big menu. Big menu, like we have lots of variation in South Indian, lots of variation in North Indian, Chinese, and special mostly for continental foods. We also serve some beverages here, and the places you already seen is good for relaxing. You can come here, enjoy with your family. It's a happy place to live. థ్యాంక్ యూ. అమ్మా మల్లారెడ్డి అన్న ఎట్లా ప్లాన్ చేసినావన్నా? ఇక్కడ రియల్లీ ఐ మీన్ క్యాబిన్ కూర్చుని నడిపే వాళ్ళు ఉంటారు కదా, పైలట్లు కూర్చునే వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా, సో ఆ ఏరియా అనమాట. మనం దీన్ని ఏం ఏరియా అంటారు నాకు అంత ఐడియా లేదు కానీ ప్రాబబ్లీ, బట్ ఒకసారి చూస్తుంటే మాత్రం నాకు కూడా పైలట్ అవ్వాలనిపిస్తుంది. ఎన్ని స్విచ్చెస్ ఉన్నాయో ఎన్ని ఉన్నాయో నాకు తెలిసి హెడ్సెట్ ఇక్కడ మిస్ అయ్యింది, తీసుకెళ్ళిపోయినట్టున్నారు. హెడ్సెట్ పెట్టుకుని కంట్రోల్ రూమ్తో మనం మాట్లాడుతూ ఉంటాం కదా, నార్మల్లీ నాకు కూడా పైలట్ అవ్వాలనిపిస్తుంది. బట్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే దాటేసింది, ఈ టైంలో నేనేం చేయలేను. సో ఇలా ఆనందపడతానమాట చూసుకుని. జస్ట్ నేను బిజినెస్ క్లాస్ బోర్డింగ్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి కూర్చుని అక్కడ ఫుడ్ చూసి తిరిగి మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ పైలట్ ఏరియాలోకి వచ్చేసాను అనమాట, పైలట్ క్యాబిన్ దగ్గరికి. బా సూపర్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అంటే మల్లారెడ్డి అన్న ఏం చేసినా క్రియేటివ్గానే ఉంటుంది. పాలమ్మినా, పూలమ్మినా, కాలేజీలు కట్టినా, ఆఖరికి ఇప్పుడు ఎయిర్ సిటీ కట్టినా, ఏం చేసినా చాలా ఆయన పేరు ఎలాగో బ్రాండ్ అయిందో ఊరికే బ్రాండ్ అయిపోరు, ఊరికే వాళ్ళ నేమ్స్ అయితే బ్రాండ్ అయిపో. మన ఒక అంకుల్ ఉంటాడు కదా, టకలా అంకుల్, టిక్ 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 శివాజీ, గుండు బాస్ అంకుల్ ఒక ఆయన ఉంటాడు కదా, చెప్తాడు డబ్బులు ఊరికే రావని. అలాగే బ్రాండ్ నేమ్ కూడా ఊరికే రాదు, వాళ్ళ మెదడుకి పదును పెట్టి ఇలాంటి క్రియేటివ్ థాట్స్ పెడితేనే బిజినెస్లో సూపర్గా రాణిస్తారనమాట. జస్ట్ ఊరికే ప్రమోషన్ చేసుకుంటే ఎవరు రాణించలేరు. ఇలాంటి యూనిక్ థీమ్స్ రియల్లీ, అంటే ఒక మిడిల్ క్లాస్, ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ కానీ ఇంకా తక్కువ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కళ ఫ్లైట్ ఎక్కాలనేది. సో వాళ్ళ కళని నిజం చేసినట్టు అవుతుంది అని చెప్పి ఇలాంటి థీమ్ అయితే స్టార్ట్ చేశారనమాట. అద్భుతంగా ఉంది అసలు. ఆఖరికి నన్ను పైలట్ క్యాబిన్లో కూడా రానిచ్చారు. థ్యాంక్ యూ మల్లారెడ్డి అన్న. సో అక్కడ కనిపిస్తుంది ఏంటంటే కెఫెటేరియా అనమాట. సో ఓపెన్ కెఫెటేరియా ఉంది పైన, అండ్ కింద కూడా ఇండోర్ కెఫెటేరియా ఉంది. సో పైన కూర్చుని ఆ ఓపెన్ కెఫెటేరియాలో మనం మాట్లాడుకోవచ్చు. ఎలాగో లేక్ వ్యూ కనిపిస్తుంది కాబట్టి ఆ లేక్ వ్యూ పాయింట్ ఉంది కాబట్టి అటు నుంచి చూస్తూ మాట్లాడుకోవచ్చు. అండ్ కింద కెఫెటేరియాతో పాటు కిడ్స్ గేమింగ్ జోన్ ఉందన్నమాట. అక్కడ ప్లే జోన్ అని ఉంది. సో కిడ్స్ ఎవరైనా వచ్చినా ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు వాళ్ళకంటూ స్పెషల్గా ఒక ప్లే జోన్ ఉంది. అది కూడా మనం వెళ్ళి ఒకసారి చూసి వచ్చేద్దాం. సో అండ్ బిగ్గెస్ట్ అసెట్ ఇంకోటి ఉంది. అండ్ మనం ఇప్పుడు దాకా ఫ్లైట్ ఇవన్నీ ఏంటంటే ఫ్యామిలీస్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ మన మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు వీళ్ళైతే బాగా అట్రాక్ట్ అవుతున్నారు. దాంతోపాటు యంగ్స్టర్స్ బాగా అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే దీని గురించి అనమాట, గో కార్టింగ్. పైగా ఈసారి మొన్న F1 అని ఒక సినిమా వచ్చింది ఈ ఇయర్ స్టార్టింగ్లో. అది ఇప్పటివరకు కూడా స్టిల్ హైదరాబాద్లో అయితే కొన్ని థియేటర్స్లో ఆడుతూనే ఉంది. లైక్ F1 సినిమా చూసినప్పటి నుంచి, బ్రాడ్ ఫిట్ సినిమా అనమాట, ఆ సినిమా చూసినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఈ కార్ రేసింగ్ మీద, ఫార్ములా 1 రేసింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. సో మనకి ఫార్ములా 1 రేసింగ్ అంత సీన్ లేదు కానీ ఇలా గో కార్టింగ్ రేస్ అయితే చేయొచ్చు. ఈవెన్ మనకి ఇలాంటి గో కార్టింగ్ రేస్ మన హీరోస్ ఈవెన్ సినిమాల్లో కానీ సాంగ్స్లో కానీ కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ నాగ చైతన్య గారు ఇలాంటివి బాగా ఇష్టపడుతూ ఉంటారు, ప్రమోషన్స్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్స్ అనే చెప్పాలి. ఐ మీన్ బాగా అట్రాక్ట్ చేయడానికి ఈ మల్లారెడ్డి ఎయిర్ సిటీలో బిగ్గెస్ట్ థింగ్ ఇది కూడా. సో ఖచ్చితంగా క్రౌడ్ పుల్లర్ అవుతుంది ఈ గో కార్టింగ్ రేస్ అనేది. ఖచ్చితంగా యంగ్స్టర్స్ అందరూ కూడా ఇటువైపు అట్రాక్ట్ అయ్యి రావడానికి అయితే క్లియర్లీ ఆస్కారం ఉంది.
సో ఫ్లైట్ థీమ్ లో ఉన్న రెస్టారెంట్ ఆఫ్టర్నూన్ 12 నుండి నైట్ 12 వరకు ఉంటుంది. బట్ 4 to 7 మధ్యలో అయితే బ్రేక్ అనమాట, క్లీనింగ్ పర్పస్ అంట. బట్ ఆల్వేస్ ఈ పాయింట్ అయితే మనకి అవైలబుల్ గా ఉంటుంది. ఇది బీచ్ లేక్ వ్యూ పాయింట్ అనమాట. సో ఇక్కడ చాలా కూల్ గా చాలా కొద్ది మంది మాత్రమే ఇక్కడైతే పడతారు. సో అక్కడ నుంచి లేక్ కనిపిస్తూ ఉంటుంది, లేక్ వ్యూ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూర్చుని మనం డిస్కస్ చేసుకోవచ్చు. లైక్ ఎక్కువగా ఇలాంటివి మనం గోవా, బ్యాంకాక్ లాంటి ఏరియాల్లో చూస్తూ ఉంటాం అనమాట. సో అక్కడ మీరు చూస్తే అక్కడ హార్స్ కనిపిస్తుంది కదా దూరంగా, యా ఇక్కడ హార్స్ కూడా హార్స్ రైడింగ్ కూడా ఉంటుందన్నమాట. సో ఎవరైనా పిల్లలు కానీ పెద్దలు కానీ ఈవెన్ ఫోటో షూట్స్ కూడా చేయించుకోవచ్చు. బికాజ్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అనేది వాళ్ళ ఆస్తిలా ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళ పేరు ప్రఖ్యాతలు సోషల్ మీడియాలో మారు మ్రోగాలనుకుంటున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఊరు మొత్తానికి తెలిస్తే చాలు అని అనుకునేవారు. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలియాలి. ఎలా తెలియాలంటే సోషల్ మీడియా ద్వారా తెలియాలి. సో మన ప్రొఫైల్ని అప్గ్రేడ్ చేసుకోవాలన్నా, మన ప్రొఫైల్లో మన పోర్ట్ఫోలియో అద్భుతంగా ఉండాలన్నా, ఫొటోస్ అద్భుతంగా ఉండాలన్నా, ఎస్పెషల్లీ పిన్నిడ్ ఫొటోస్ ఉంటాయి కదా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో వాటిలో. సో ఆ ఫొటోస్ అద్భుతంగా ఉండాలంటే ఇంక ఇలా హార్స్ మీద తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్లో కూడా చాలా మంది ఇలా హార్స్ ఎక్కి జంటల్గా ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఉంటారు, వాళ్ళు సాంగ్స్లో యాడ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ హార్స్ రైడింగ్ ఉంది. అట్ ద సేమ్ టైం అక్కడ వాలీబాల్ కోర్ట్ ఉందన్నమాట. సో వాలీబాల్ కోర్ట్ మనకి వాలీబాల్ అనేది ఊర్లలో బాగా ఆడుకుంటూ ఉండేవారు. ఇక్కడ ఇండోర్స్లో బాగా ఆడుతూ ఉంటారు, కొంచెం ఇలా కోర్ట్ వేసుకుని. బట్ మనం ఆస్ట్రేలియా లాంటి కొన్ని సిడ్నీ లాంటి కొన్ని సిటీస్లో ఏంటంటే మనం బీచ్ పాయింట్లో వాలీబాల్ ఆడడం చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ గేమ్స్ అన్ని బీచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బీచ్ దగ్గర అలాంటి ఇసుక ఒడ్డున ఆడుతూ ఉంటాం అనమాట. ఒడ్డున ఇసుకలో ఆడుతూ ఉంటారు. సో అక్కడ లేక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ వాలీబాల్ కోర్ట్ అయితే పెట్టారు. సో ఎవరైనా యంగ్స్టర్స్ కానీ చాలా మంది బ్యాచ్లుగా ఫ్రెండ్స్ అందరూ కలిపి వచ్చినా, ఈవెన్ కాలేజ్ టూర్స్ పెట్టుకున్నా, సో ఇలాంటి వాళ్ళందరూ అక్కడ కూర్చుని ఫుల్గా వాలీబాల్ ఆడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. హార్స్ రైడ్ ఉంది, అండ్ అక్కడ ఫ్లైట్ థీమ్డ్ రెస్టారెంట్ ఉంది. ఇక్కడేమో లేక్ వ్యూ పాయింట్ ఉంది. శుభ్రంగా కూర్చుని, అంటే అలో చేస్తారో లేదో నాకైతే తెలియదు కానీ సిట్టింగ్ బాగుంటుంది. సిట్టింగ్ అంటే మళ్ళీ తప్పుగా అనుకోకండి. వాటర్తో లేదంటే మాక్టైల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మాక్టైల్స్తోనో, లేదంటే మెనూ సమ్ స్టఫ్ మాక్టైల్స్, వాటితో కాక్టైల్ కాకుండా వాటితో కూర్చుని ఇక్కడ సిట్టింగ్ చేసుకుని ఒక డీప్ డిస్కషన్, ఒక ఫన్నీ డిస్కషన్ ఇలాంటివి పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ లేక్ వ్యూ చూస్తూ లైఫ్లో ఇలాంటి కొన్ని ఎంజాయ్ చేయాలి, ఖచ్చితంగా ఒక్కొక్కసారి చూడాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా అనిపించే వాటిలో నాకు తెలిసి మల్లారెడ్డి ఎయిర్ సిటీ కూడా ఒకటి అవుతుంది. సో డోంట్ కిల్ యువర్ ఇన్నర్ చైల్డ్ అన్నారు పెద్దలు. సో నేను కూడా నా ఇన్నర్ చైల్డ్ని ఇప్పుడు బయటికి తీసుకొచ్చాను. ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన కారణంగా నాలోని బాలుడు బయటకు వచ్చాడు అనమాట. అండ్ ఇప్పుడు ఆ బాలుడు కిడ్స్ ప్లే జోన్కి వెళ్తున్నాడు. సో కిడ్స్ ప్లే ఏరియా ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. సో ఇప్పటివరకు చూసాం కదా, ఈ మల్లారెడ్డి ఎయిర్ సిటీ అనేది ఒక మినీ ప్రపంచం, ఒక చిన్న బుల్లి ప్రపంచం లాగా అనిపిస్తుంది. ఒక చిన్న ఐలాండ్కి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది. సో దాని ఇన్ఛార్జ్ మినీ గోవా అండి ఇది. దాని ఇన్ఛార్జ్ ఉన్నారు మనతో పాటు మనోజ్ గారు. ఏంటంటే మినీ గోవా అంటున్నారా దీన్ని? సో ఎవరన్నారు ఈ మాట? కాంప్లిమెంట్స్ మీరే అంటున్నారా? సో ఏంటి అసలు ఈ థీమ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు సర్ప్రైజ్ అయ్యారా? యా, అది తెచ్చిందే నేనే అండి. ఈ వెహికల్ వచ్చి ఫ్లైట్ కేరళ. ఇది చేపించడానికి 2 years పట్టింది. ఎందుకంటే టోటల్ మెటీరియల్ మొత్తం ఫ్రమ్ బాంబే, తయారు చేసిన వాళ్ళు కూడా బాంబే వాళ్ళు. దానికోసం ప్రతి ఒక్క మెటీరియల్ కానీ ఏదైనా పర్ఫెక్ట్గా చేయాలనే ఉద్దేశంతో 2 years పట్టింది. మామూలుగా పెట్టి అందరు చేసేస్తారు 3 months, 4 months, 5 months. ఇది ఒరిజినాలిటీ రియాలిటీ రావాలని చెప్పేసి ఇన్ని డేస్ పట్టింది. సో మీరు ఇది చేయించారు అంటున్నారు. నేను యాక్చువల్లీ ఒరిజినల్ ఫ్లైట్ ఇన్సైడ్ చేయించారు, ఒరిజినల్ ఫ్లైట్ తీసుకొచ్చి. 1 seating ఉంటుంది ఫ్లైట్ లో, ఇది డబల్ సీటింగ్ కదా. ఆ చైర్స్ కానీ ఆ ఒరిజినల్ లైటింగ్ అంతా తీసేసారు కదా, అన్ని మళ్ళీ సేమ్ చేయాలి. కార్పెట్ చూసారు ఎట్లా? ఒరిజినల్, ఎవరు పోరు దాంట్లోకి. ఇంతవరకు ఎవరైనా పోతారా? ఒరిజినల్ ఫ్లైట్ పంపించారు, ఇది మాత్రం ఒరిజినల్. అంటే నార్మల్లీ మనకు సినిమాల్లో అయితే సెట్లు వేస్తూ ఉంటారు. నేను కూడా ఫస్ట్ బయట నుంచి చూసి సెట్ ఏమో అనుకుని లోపలికి వెళ్ళాను. బట్ ఒరిజినల్ ఎవ్రీ మెటీరియల్ అంతా చూసాం, ఒరిజినల్ చేశారు అనమాట. ఎగ్దమ్ ప్రతి ఒక్కటి అంటే మీరు రావాలని. సో మీకు 2 years ముందు నుంచి ప్లాన్ ఉంది?
అవునా? రెడీగా ఉంది. సో ఉన్నప్పుడు ఒకవేళ ఇది బయట చేస్తున్నారు, ఈ ప్లాన్ ఒకటి ఉంది అనేది బయట తెలిస్తే మార్కెట్ లో వేరే వాళ్ళు కొట్టేసి స్టార్ట్ చేయొచ్చు. వచ్చేటప్పుడు మాత్రం పబ్లిసిటీ అయింది. ఏది కంచి కేరళ నుంచి వచ్చేటప్పుడు ఆన్ ది వే రోడ్ లో అట్లా తెలిసింది అన్నట్టు అందరికి రెస్టారెంట్. అక్కడ కూడా ఇట్లనే మీడియా వాళ్ళు వచ్చి నన్ను అడిగితే చెప్పాను హైదరాబాద్ పెడుతున్నాం అప్పుడు ఇక్కడ ఆంధ్రాలో అట్లా. సో మల్లారెడ్డి సార్ నార్మల్ ఏ మాట అన్నా వైరల్ అయితే ఉంటది. ఆయన ఏం చేసినా ఒక ట్రెండ్ మార్కెట్ లో, ఆయన పేరు ఒక బ్రాండ్. ఏంటి ఇప్పుడు ఈ రోజు ఇది చేసిన తర్వాత ఇంత క్రియేటివ్ ఆలోచిస్తారా ఆయన? చూడండి ఇవాళ వెడ్నెస్డే ఫుల్ పబ్లిక్ అసలు ప్యాక్. ఫ్రైడే సాటర్డే ఎలా ఉంటది? 4 o'clock కూడా అంత క్రౌడ్ ఉన్నారు ఏంటండి లోపల. ఈవినింగ్ చాలా బాగుంటది, ఇంకా వ్యూ బాగుంటది పైన, అంతా ఎక్సలెంట్ అంటే. హార్స్ రైడింగ్ పెట్టారు, అక్కడేమో బీచ్ వాలీబాల్ పెట్టారు, గో కార్టింగ్ పెట్టారు, ఇక్కడేమో అంటే వచ్చిన వాళ్ళందరూ ఎవరు అందరు హ్యాపీగా ఉండాలని ఇట్లా. సో ఫ్లైట్ థీమ్డ్ రెస్టారెంట్ ఆల్మోస్ట్ ఫ్యామిలీస్ అందరికి సెట్ అవుతుంది. వాళ్ళకి ప్లేయింగ్ జోన్ ఉంది, యూత్ కి గో కార్టింగ్ ఉంది. సో మొత్తం ఆల్మోస్ట్ చిన్నోళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికి చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు. సౌత్ ఇండియన్ ఫుడ్ చాలా బాగుంటది. సో బేసికల్లీ అంటే మీరు స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయింది? ఈ 14th ఓపెనింగ్ 14th ఓపెన్ అయింది. జస్ట్ ఇది థర్డ్ డే మనం వచ్చి. థర్డ్ డేకి ఎంత క్రౌడ్ ఉన్నారు అసలు. ఇప్పుడు మేము ఒకరి తర్వాత ఒకరు వచ్చి వీడియోస్ తీసుకుని వెళ్తున్నారు, మొత్తం కంప్లీట్ వైరల్ అయితే అసలు మీకు అసలు పిచ్చెక్కుతుంది నైట్. ఎంతమంది రిటర్న్ వెళ్ళిపోతున్నారు అంటే సరిపోవట్లేదు. సో ఇంకా కొత్త ఉపాధి కావాలి అంటే కొత్త వాళ్ళు ఇంకా హైర్ చేసుకుంటారు మీరు. ఫ్లైట్ ఇంకోటి కొనాలి. ఓకే ఓకే, అప్పుడే సరిపోద్ది. చూడండి ఒరిజినల్ చూస్తుండ్రు కదా, ఒరిజినల్ అన్నట్టు మొత్తం ఒరిజినల్. యాక్చువల్లీ ఎయిర్ ఇండియా అది, ఎయిర్ ఇండియా సీటింగ్ అది. ఓకే, మనకి అంతా చేసినప్పుడు 90 సీటింగ్ అయింది. సో ఫ్లై హైదరాబాద్ సర్వీసెస్ ఇది. సో ఇంకొక కొత్త ఫ్లైట్ యాడ్ చేయాల్సి వస్తుంది అని అంటున్నారు. స్టార్ట్ చేసిన 3 రోజే రిలీజ్ అయ్యారు, ఇంకో కొత్త ఫ్లైట్ యాడ్ చేయాలని చెప్పి. క్రౌడ్ ఆ రేంజ్ లో ఉందన్నమాట. సో మీరు కూడా ఒకసారి ఎవరైతే ఫ్లైట్ ఎప్పుడు ఎక్కలేదు, ఎక్స్పీరియన్స్ చేయలేదు అంటే ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కూడా అసలు ఇది నేను చెప్పే మాటలు నిజమా కాదా అనేది ఇంతమంది హైప్ ఇస్తున్నారు కదా, నిజమా కాదా అనేది ఒకసారి చెక్ చేయండి. అండ్ మల్లారెడ్డి గారు మేధస్సు, ఆయన మాస్టర్ మైండ్ ఎంత మాస్టర్ మైండ్ మీకు ఇక్కడికి వస్తే అర్థమవుతుంది. ఈ థీమ్ అంతా చూస్తే అర్థమవుతుంది. మల్లారెడ్డి ఎయిర్ సిటీ మొన్నటి వరకు ఒడియమ్మ బంటి అనేవారు కదా, ట్రెండ్ అవుతూ ఉండేది వైరల్ వీడియోస్లో. ఇప్పుడు ఒడియమ్మ ఎయిర్ సిటీ అంటున్నారు అనమాట. మన మల్లారెడ్డి ఎయిర్ సిటీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ. 4 to 7 క్లోజ్ అండి. 4 to 7 ఫ్లైట్ థీమ్ రెస్టారెంట్ మాత్రం క్లోజ్డ్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా మంది వస్తున్నారు. కెఫెటేరియా అవైలబుల్ గా ఉంటుంది. సో ఇక్కడ లేక్ వ్యూ ఇక్కడ ఉంది, అక్కడ కెఫెటేరియా ఓపెన్ కెఫెటేరియా ఉంది, క్లోజ్డ్ లోపల కూడా ఇండోర్ కెఫెటేరియా ఉంది. నైట్ 12 దాకా ఓపెన్. 7 to 12 కూడా మళ్ళీ ఫ్లైట్ థీమ్డ్ రెస్టారెంట్ మీకు అవైలబుల్ గా ఉంటుంది. సో రండి, ఒకసారి రండి. మనోజ్ గారిని ఇబ్బంది పెట్టేయండి, ఏం పర్లేదు. ఇబ్బంది పెట్టేసి క్రౌడ్ అంతా వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఈ మినీ వరల్డ్ ని ఒకసారి చూసేయండి. మినీ గోవా అంటున్నారు కదా, ఈ మల్లారెడ్డి ఎయిర్ సిటీకి ఒకసారి వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు. లోపల తిరిగి అలిసిపోయానండి. లిటరల్లీ మనం అనుకున్నాం కదా ముందు ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అని. రియల్లీ లోపల ఎక్స్పెక్టేషన్స్ ఏమైతే ఉన్నాయో అన్ని ఫుల్ఫిల్ అయినాయి అనమాట. రియాలిటీ మనం సోషల్ మీడియాలో ఏదైతే చూస్తున్నామో అదే కనిపించింది. మల్లారెడ్డి అంటే అమ్మో మామూలుడు కాదండి ఆయన. మల్లారెడ్డి అన్న తోపు అసలు. ఆయన మేధస్సు కానీ 2 years నుంచి ప్లాన్ చేశారంట ఈ థీమ్. ఎక్కడ కూడా ఈ ఐడియా లీక్ అవ్వలేదు. సో ఎవరు కూడా కాపీ కొట్టలేకపోయారు. సైలెంట్ గా ఒక ఏరోప్లేన్ కొనిపించి 2 years నుంచి దాన్ని మోడిఫికేషన్ చేసి లోపల రెస్టారెంట్ పెట్టి చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టారంట. 2 days అయింది స్టార్ట్ అయ్యి. 2 days కి అసలు ఈ క్రౌడ్ ఒక రేంజ్ లో వస్తున్నారు. ఇంకా వాళ్ళు లోపల మొత్తుకుంటున్నారు, ప్లీజ్ అండి 4 to 7 రెస్టారెంట్ కి ఆఫ్ అండి, రెస్టారెంట్ కి బ్రేక్ పీరియడ్ అండి, ఆ టైంలో క్లీన్ చేయాలండి, అయినా వస్తూనే ఉన్నారు క్రౌడ్, కొంచెం మీరన్నా చెప్పండి అంటున్నారు అనమాట. ఆ రేంజ్ లో క్రౌడ్ అయితే ఉన్నారు. అంటే మనం స్టార్టింగ్ అనుకున్నాం కదా ఈ మధ్యన ఒడియమ్మ బంటి అన్నట్టు ఒడియమ్మ మల్లారెడ్డి ఎయిర్ సిటీ అని వినిపిస్తుంది. నిజంగానే ఆ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది ఇది. అబ్బా క్రౌడ్ అయితే ఇప్పటికే ఎంతమంది ఉన్నారు నాకు తెలిసి పిచ్చెక్కిపోతారు. ఇంకొన్ని రోజులు పోతే మామూలుగా ఉండదు. అండ్ లోపల మేనేజ్మెంట్ తాలూకా వాళ్ళు కూడా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే ఈ ఫ్లైట్ తెచ్చిన 2 రోజులకి వాళ్ళకి అర్థమైందంట ఇంకొక ఫ్లైట్, రెండో ఫ్లైట్ కూడా అవసరం, రెండో ఫ్లైట్ కూడా మాడిఫై చేయించి రెస్టారెంట్ పెట్టి తీసుకొచ్చి పెట్టాలని చెప్పి. సో మల్లారెడ్డి అన్న ఏం చేసినా మామూలుగా వైరల్ అవ్వదు. ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే మేబీ ఆయన ఏ స్ట్రాటజీ ప్లాన్ వేసినా అది మార్కెటింగ్ స్ట్రాటజీ అయిపోద్దేమో. ఆయన ఏం ఆలోచించినా వైరల్ అవుతుందేమో. ఏ బిజినెస్ తలపెట్టినా
ఇలాగే అభివృద్ధి అవుతుందేమో. అబ్బో మల్లారెడ్డి అన్న తోపు, మల్లారెడ్డి ఎయిర్ సిటీ ఇంకా తోపు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డ్రీమ్ మీడియా. మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసేయండి. బాయ్ బాయ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.